హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టి 20 ml ఆయిల్ అలాగే 20 ml నెయ్యిని వేసి కరిగించండి. నెయ్యి నూనె హీట్ అయిన తరువాత 5 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క, జాపత్రి, సగం జాజికాయ, 2 జాజి పువ్వులు, 3 వేలకులు, టీ స్పూన్ షాజీరా, టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, హాఫ్ టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసి వేయించండి. టేస్టింగ్ సాల్ట్ ఆప్షనల్ మాత్రమే, నచ్చకపోతే స్కిప్ చేయండి. వీటిని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ చీరికలు, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించండి. దోరగా వేగిన ఉల్లిపాయలో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత కప్పు స్వీట్ కార్న్ వేసి 2 నిమిషాల పాటు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ముందుగా గంట పాటు నానబెట్టిన కప్పు బాస్మతి రైస్ని వేసి కప్పున్నర వాటర్ని యాడ్ చేయండి. కప్పు బాస్మతి రైస్కి కప్పున్నర వాటర్ అన్నమాట. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చీరుకున్న పచ్చిమిర్చి 2, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి మిక్స్ చేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానిచ్చి 20 నిమిషాల పాటు వదిలేయండి. 20 నిమిషాల తరువాత పొడి పొడిలాడే టేస్టీ అండ్ హెల్తీగా చేసుకుని స్వీట్ కార్న్ పులావ్ తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.